ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం. అంత పెద్ద మిషన్ చేసి వాటిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడారు కదా. మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికిప్పుడు. ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ 8 మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనకు జరగాలి కదా. ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికీ కనబడడం లేదు. మరి 6 రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు? ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు? ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ ను గానీ డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు? ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయిందన్నారు. ఈ పని ఏదో 5 రోజుల కిందనో 4 రోజుల కింద ఎందుకు చేయలేదు? దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో ఫైన్. సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదే చెప్పాను నేను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ అదేవిధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని కానీ చెయ్యాలి. మీరు ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం, 203 కిలోమీటర్స్ టనల్ తవ్వాం. పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం బీఆర్ఎస్ హయాంలో, 100 కిలోమీటర్స్. అఫ్ కోర్స్ దట్ టనల్ ఈస్ డిఫరెంట్, దిస్ టనల్ ఈస్ డిఫరెంట్. కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది. సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది. కాళేశ్వరంలో ప్యాకేజ్ 7 లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది. 30 మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి. అయినా మేము ఎక్స్పర్ట్స్ ను జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం, దాన్ని హ్యాండిల్ చేసినాం, జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇవాళ అద్భుతంగా దాని నుంచి ఇవాళ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పంట పొలాలకు, హైదరాబాద్ కు, తెలంగాణకు ఇవాళ త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం. ప్రభుత్వం నిజం చెప్తుందని అనుకుంటున్నారు. బైసాబ్ మేము ఇప్పుడు అక్కడ మాట్లాడినాం. ఎంత సీపేజ్ ఉందని అడిగితే 5,000 క్యూసెక్కులు ఉందన్నారు. 5,000 క్యూసెక్కులు బయటకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ న్యూ. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో 9,000, 10,000 క్యూసెక్కులు వచ్చినాయి. 9,000 లీటర్స్ పర్ అవర్, పర్ మినిట్, 9 to 10,000 లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీవాటరింగ్ చేసినాం కదా ఆ రోజు. ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే 5,000 లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు. మరి 3,600 పెద్ద ముచ్చట్నా? గతంలో రాలేదా? దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది. అదేదో కొత్తగా వచ్చింది, నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు. ఇక ఒక ఆయన సరే వాటర్ నీళ్లు కలిసినాయి అన్నాడు, అది వేరే అనుకో. బాధ్యత రాహిత్యం. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, వినలేదా మీరు? 3,300 కోట్లు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే 3,900 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఖర్చు పెట్టాము. 600 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము. పైగా మాకు 2 కరోనా సంవత్సరాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి